ఒకరిద్దరు ఫ్యాకల్టీలు బాగున్నారని జెప్పి, మిగిలినటువంటి ఫ్యాకల్టీలు మీరెందుకు భరించాలి? నేను అడిగినటువంటి ప్రశ్న మీకు బాగా లోతుగా అర్థమైందని నేను అనుకుంటున్నా అండి. మీరేమి చెట్లుకి కాసినటువంటి డబ్బులు తీసుకురావట్లేదు గదా! డబ్బులెవరికీ ఒట్టినే రావు గదా! మీ తల్లిదండ్రులు కష్టపడి లేదా అప్పో సప్పో చేసి మీ యొక్క బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఒక కోచింగ్ సెంటర్‌లో మీరు రూ. 25,000, రూ. 30,000 ఫీజు కట్టి లేదా 50,000, 60,000 ఫీజు కట్టి మళ్ళీ హాస్టల్‌లో ఉండడానికి ఇంకొక 60,000, 70,000 ఖర్చు పెట్టి సంవత్సరానికి రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి 5-10 లక్షల రూపాయలు తగలబెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు తెలిసింది ఏంటి అంటే నాకు సరైనటువంటి ఫ్యాకల్టీ, సరైనటువంటి ఇన్‌స్టిట్యూట్ దొరుకుంటే ఈ పాటికి జాబ్ కొట్టేవాడిని. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. అంటే ఈరోజు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతుంది. ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మాఫియా అవేర్‌నెస్ అనేటువంటిది విద్యార్థుల ప్రయోజనం కోసం మీకు తెలియచేస్తున్నాను. మీరు తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా సరే మీకు అక్కడ ఒకరో ఇద్దరో మంచి సబ్జెక్టులు ఆ ఫ్యాకల్టీలు మంచిగా చెప్పేటువంటి వాళ్ళు, అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు అండ్ టాప్ మోస్ట్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీలు ఒకలో ఇద్దరో కనిపిస్తారండి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జనతా పార్టీ జనరల్ కంపార్ట్మెంట్ అన్నట్టు ఆ ఫ్యాకల్టీలు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌ని పట్టుకుని ఏదో టైమ్ పాస్ చేయడం కోసం, ఇన్‌స్టిట్యూట్ కూడా పిల్లలకి టైమ్ పాస్ చేయించడం కోసం వీళ్ళు పాఠాలు చెప్పిస్తూ ఉంటారు గానీ, దీని ద్వారా పిల్లలకి కలిగేటువంటి అదనపు ప్రయోజనం సున్నా. చూసారా? అంటే మీరు కడుతున్నటువంటిది దాదాపు 10, 15 సబ్జెక్టులకి డబ్బులు కడుతూ, కేవలం 2 సబ్జెక్టులు బాగున్నాయని చెప్పి, మిగిలినటువంటి 5, 6 సబ్జెక్టులు మీరు భరించాలా?